వెళ్ళిపోయి మా పని మనం చేసుకున్నాం అంటే రోజువారీ చేసుకోవచ్చు. చెప్తున్నాం కదా, రోజు వచ్చి ఇక్కడ మనకి కూర్చుని ఇక్కడే పడుకోమని చెప్పట్లేదు. కానీ వచ్చినప్పుడు ప్రశాంతంగా కాస్త స్వామి దర్శనం ఇక్కడే కాదు, ఈ ఆలయం కాదు, ఎక్కడైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా సరే అక్కడ మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే స్వామి కాసేపు మిమ్మల్ని అక్కడ ఆయన సన్నిధానంలో ఉంచుకోవడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు, మనం అంటే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, మనం అంటే ఆయన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు అని దాని అర్థం. వెంటనే మనకి సెలవేసేవారు లేకపోతే లేట్ అవుతుంది అంటే మనకి వెంటనే చిక్కుకునేటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అర్చక స్వామి. ఆయన అంటే మనకి లోకు కనుక ఆయన అన్నా సరే ఏమైనా అంటే వెంటనే కమిటీ వారితో మనం కంప్లైంట్ చేసేసి వారిని మనం చెడబడ తిట్టించేసిన ఒక మంచి ఆలోచన మనకు ఉంటుంది. అలాగా ఉండకూడదు. చక్కగా స్వామి సన్నిధికి వెళ్ళామంటే కాసేపు స్వామి సన్నిధానంలో ఉండి స్వామి యొక్క సేవంతా చూసి అయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుని రావాలనే ఒక ఫీలింగ్తో మనం వెళ్ళాలి తప్ప తిరుపతి వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి వెళ్తాం కాబట్టి అంతసేపు వెయిట్ చేసినా సరే మన దర్శనం స్వామి చక్కగా ఇస్తాడు. ఎందుకంటే మనం అంటే ఇష్టం కనుక ఏదైనా అంతే. అందువల్ల ఇంత లేట్ అయింది కాబట్టి మళ్ళీ భజన అనుకుంటారేమో కాదు, చక్కగా ఇప్పుడు తరవేసి నైవేద్యం అయ్యేటప్పుడు స్వామి నామస్మరణ చేసేసి అందరం కూడా హారతి తీసుకుని చెప్పాం కదా, వరుసగా షహారతి తీసుకోవడం కట్టకానుకలు చేసుకుని చక్కగా పెళ్లి భోజనం చేసి వెళ్దాం. సరేనా? జయ శ్రీమన్నారాయణ.